wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. నగర నియోజకవర్గంలో ఒక వివాదం నడుస్తుంది నిన్నటి నుంచి. అక్కడి ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ రోజా మీద కొన్ని వ్యాఖ్యలు చేశాడు, మాజీ మంత్రి రోజా మీద. అయితే ఆ విషయంలో రోజా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ముందటేమో నేను డిఫమేషన్ వేస్తా అని ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో వెళ్ళి వేరే అంశాల గురించి మాట్లాడుతూ ఈ అంశం కూడా ప్రస్తావించారు. ఏమన్నారంటే సిఐతో మీరు ఎందుకు కేసు రిజిస్టర్ చేయరు అని అడుగుతున్నారు, మేము పరిశీలించి చేస్తామని సిఐ చెప్తున్నాడు. సిఐ చెప్తుంటే పరిశీలించాల్సిన అవసరం ఏముంది, ఆయన అన్నాడు కదా అని అంటే, గతంలో కూడా మీ మీద కూడా కేసులు అయ్యాయండి, మేము కూడా అప్పుడు కేసు నమోదు చేయలేదు, గతంలోనో లేకపోతే ఇప్పుడో మీ మీద కూడా ఇట్లా కంప్లైంట్లు వచ్చాయండి, మేమేం కేసు రిజిస్టర్ చేయలేదు, వెంటనే పరిశీలించి చేస్తామని చెప్పారు. అవంటే రాజకీయాలకు సంబంధించినవి. నేను ఒక మాజీ మంత్రిని, నేను ఒక హీరోయిన్ని, నా ఒక గౌరవప్రదమైన పొజిషన్లో ఉన్నాను కదా, నేను ఇస్తున్నాను కాబట్టి మీరు కేసు రిజిస్టర్ చేయాల్సిందే అనేది రోజా మాట్లాడుతుంది. సరే, గాలి భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలు తప్ప కరెక్టా, లేదా రోజా కేసు పెడుతుంది కాబట్టి వెంటనే కేసు తీసుకోవాలా అనే విషయాలు అడుసుపల్లి శ్రీనివాస్ గారిని ఒకసారి అడుగుదాం. ఆయన ఏం చెప్తారు గాలి భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలు, రోజా పోలీస్ స్టేషన్లో చేసిన వ్యాఖ్యలు. నమస్కారం అడుసుపల్లి గారు. నమస్కారం అండి. ఎట్లా చూస్తున్నారు ఈ రెండు పరిణామాలని? ఇప్పుడు మహిళల పట్ల గాలి భానుప్రకాష్ గారే కాదు, ఏ వ్యక్తి మాట్లాడినా కఠినమైన చర్యలు తీసుకోవాలండి. వాళ్ళని కించపరిచేలా కానీ అగౌరవపరిచేలా కానీ వాళ్ళని అవమానకరంగా దూషించడం కానీ చేయకూడదు. ఇది ప్రతి నాయకుడు కూడా బేసిక్ ప్రిన్సిపల్గా పెట్టుకోవాలి ఫస్ట్. అంటే వాళ్ళు ఎన్ని పచ్చిబూతులు మాట్లాడినా, వాళ్ళని అమ్మని అక్క అంటే కూడా, పప్పు గిప్పు అంటే కూడా నోరు మూసుకుని ఉండాల్సిందే. ఇది మగాళ్ళ అది వాళ్ళకి లేడీస్కి ఉన్న ఒక ప్రిఫరెన్స్, వాళ్ళకి ఆ గౌరవం ఇచ్చి తీరాలి మనం. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడి ఉండొచ్చు. ఈ కేసు విషయంలో రోజా గారు కంప్లైంట్ ఇచ్చినప్పుడు వెంటనే తీసుకోవాలి. గతంలో వాళ్ళమే కంప్లైంట్ ఇచ్చినప్పుడు తీసుకోకపోయినా సరే, ఇప్పుడు రోజా గారు ఇవ్వగానే తీసుకోవాలి. తీసుకుని గాలి భానుప్రకాష్ గారిని గొలుసులతో కట్టి రోడ్డు మీద ఈడ్చుకుంటే వెళ్ళాలి లోపల అని ఆవిడ కోరుకుంటుంది. డెఫినెట్గా ఆ పని చేయడానికి ట్రై చేయాలి వాళ్ళు పోలీసులా. ఆవిడ కోరుకుంటుంది కదా, మాజీ మంత్రి, ఒక గుర్తింపు పొందిన హీరోయిన్, టీవీ షోల్లో సక్సెస్ఫుల్ టీవీ షోలో ఆవిడ జడ్జిగాను వాటిలో కూడా పార్టిసిపెంట్గా కూడా పాల్గొన్నారు. అంటే ఆవిడ చాలా ప్రఖ్యాతి ఉంది. 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఒకసారి మంత్రి అయ్యారు. కాబట్టి ఆవిడకంటూ ఒక ఇమేజ్ ఉంది, పరువు ప్రతిష్టలు ఉన్నాయి. ఇక్కడ మీరెవరో కూడా ఆవిడ ఏం మాట్లాడింది, ఆవిడ ఏం చేశారు, ఆడుదామా ఆంధ్ర అంటే స్కాములు చేశారా, ఇలాంటివి ఏమీ కూడా మాట్లాడకూడదు. ఏమీ మాట్లాడలేదు కాబట్టి మీరు ఆవిడ మీద ఏమీ చర్యలు తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఆవిడ మీద ఒక ఎలిగేషన్ ఉంది, ఆడుదాం ఆంధ్ర అని. అందులో 100 కోట్ల స్కామ్ జరిగింది, ఈవిడ పాత్ర అందులో ఉంది, భార్య అవినీతి చేసింది ఆవిడని ఆరోపణలు చేశారు. అందుమే కేసులు కూడా నమోదు చేసినట్టుగా ఉన్నారు. మరి చేసారో లేదో తెలియదు. కేసు ఎక్కడ కాలేదు. ఆ సాప్ చైర్మన్ గారు ఎప్పటికైనా సరే నేను లోపల పెడతాం గ్యారంటీగా అని చెప్తూ ఉన్నారు. అంటే దాదాపు 11-12 నెలల నుంచి ఇదే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అంతకుముందు కూడా మాట్లాడారు, ఎలక్షన్ ముందు కూడా. ఇన్ని మాటలు మీరు మాటల్లో చేతల్లోకి రాకుండా మాటలతోటే మాట్లాడినప్పుడు ఆవిడ అలా మాట్లాడడంలో ఏమీ తప్పులేదు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కందకలేని తర్వాత కత్తిపేటకి ఎందుకంటే మనకి ఎందుకు, పట్టు కుట్టేయాలని ఆవిడ అన్నవాళ్ళని పట్టు కుట్టేయాలి. ఆవిడ కాపాడేవాళ్ళు అదే కోరుకుంటున్నారేమో. ఈ ప్రభుత్వంలో కూడా ఆవిడ మనుషులు ఉన్నారేమో. రోజాని కూడా కాపాడుతున్నారు డెఫినెట్గా. మరి కాపాడకపోతే ఏంటంటే ఆవిడ నేను కాకమొన్న ఏమంది లోకేష్ గారిని పప్పు గట్ట అన్నదా, విన్నారు కదా మీరు. ఎవరిని పడతాడు చంద్రబాబు నాయుడు గారిని అందరినీ కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. తిరుపతిలో తొక్కిసలాటైనా, తిరుమల గురించి మాట్లాడినా, ఏ విషయంలో మాట్లాడినా ఆవిడ చాలా గట్టిగా మాట్లాడుతుంది ఆవిడ.
గట్టిగానే కాకుండా గట్టిగా తగిలిలా మాట్లాడుతుంది. మాట్లాడినప్పుడు కనీసం అదుపు చేయాలన్న జ్ఞానం లేనప్పుడు భరించాలి. కేసులు పెడితే పెట్టించుకోవాలి. గతంలో గిల్లితే గిల్లించుకున్నారో, తిడితే తిట్టించుకున్నారో, కొడితే కొట్టించుకున్నారు. ఇప్పుడు మాత్రం అభ్యంతరం ఏముంది? అప్పుడంటే అధికారంలో లేరు. ఈ జనాలు ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడానికి చేయించుకున్నారు. ఇప్పుడు మీరు అధికారం వచ్చింది, ఏం రోగం మీకు? ఏం రోగం అండి? అంటే మిమ్మల్ని అభిమానించిన వాళ్ళు, మీ పార్టీ సానుభూతి పరులు, మీ కార్యకర్తలు మాత్రం రగిలిపోవాలి, మళ్ళీ మీకు ఓట్లు వేసేయాలి, అంతే కదా? వాళ్ళ మనసు రంజింపజేద్దాం, వాళ్ళ ఉపశమనం కలిగిద్దామన్న ఆలోచన ఏ కోసన లేదా మీకు? వీళ్ళందరికీ చెప్తున్నాను నేను. అక్కడ పేరు నాని మాట్లాడితే కొల్లు రవీంద్ర గారు ఉత్తరే గాలిలో వార్నింగ్లు ఇస్తాడు. అయ్యా బాబు, ఒక ఆవిడ ఉంది, వాళ్ళ కూతురు అనారోగ్యంతో బాధపడి ఉంది, పోనీ వీళ్ళు ప్రజలకు మాత్రం ఏం ఉపయోగం ఉంది? వీళ్ళు అయ్యా బాబు, ఒక ఆవిడకి ఇబ్బంది ఉంది, కూతురికి కిడ్నీలు 2 పాడైపోయినాయి, ఆవిడకి డయాలసిస్ జరగాలి, వేరే చోట పనిచేస్తున్నాను, ఇక్కడ ప్రాధాన్యత లేదైనా సరే కాకినాడలో ఉండొచ్చండి బాబు అని ఒక ఆవిడ అప్లికేషన్ పెట్టుకుంటే ఆవిడ అంగ చూడరు. వీళ్ళు అలాంటి పనులు చేయరు. మరి ఏం చేస్తున్నట్టు వీళ్ళు? ఎవరిని ఉద్ధరిస్తున్నారు? ఒక్కొక్కరికి ఒక చరిత్ర ఉంది. ఇక నుంచి కూటమిని కూడా వదిలిపెట్టకూడదండి మనం. నిజంగా కూటమైనా తప్పు చేస్తే ఎవరినైనా మాట్లాడుతాం, దాన్నే ఉంది. ప్రజాహితం కోరి వాళ్ళు ఎవరైనా సరే, ఎన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేడు, అతను అధికారంలో ఉన్నాడు, అతను చేసిన అరాచకాల అవినీతి మీద మాట్లాడాం. అరాచకాల అవినీతినోడు చేసినోడే కాకుండా అవి చూస్తా వదిలేసిన విచక్షణాధికారాలు, పూర్తి అధికారాలు కలిగిన వాళ్ళు కూడా దోషులే. చూస్తూ వదిలేయటాన్ని మరి కాదా చెప్పండి? మీకు అధికారం ఉంది కానీ చేయట్లా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ ఉంది, బ్రహ్మాండంగా చేస్తున్నారని మెచ్చుకున్నాం, అవునా కదా? రాజశేఖర్ గారు సిఐడి సిట్ అధికారి 2 బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు. విజయవాడ కమిషనర్ గాను, సిట్ చీఫ్ గాను ఆయన చాలా సమర్థవంతంగా తన విధులు నిర్వర్తించడం, మంచి పని చేస్తే బ్రహ్మాండం చేశారని చెప్తున్నాం. మైక్రో లెవెల్కి వెళ్ళి వాళ్ళ బొమ్మ మొత్తం లాగేసాడు. రేపు మాపు జగన్ అరెస్ట్ అవుతాడని అనుకుంటున్నాం మనం. కానీ ఏమో అనిపిస్తుంది మళ్ళీ. నిన్న ఏమనిపించిందంటే నాకు గ్యారంటీగా అయిపోతాడు, లోపలికి వెళ్ళిపోతాడు అనుకున్నాను నేను. ఎందుకంటే ఆ పరిణామక్రమం అలా ఉంది. గవర్నర్ గారిని కలిసారు చంద్రబాబు గారు, కేంద్ర హోంమంత్రిని కలిశారు. అంతకుముందు లావకృష్ణదేవరాయలు గారు మొత్తం ఈ బొమ్మ 150 కోట్లకి వేసారు, లోపల 3000 కోట్లు పైన కనపడుతుంది. ఇక్కడ ఇంకా బోడంత ఉంది. అయినా సరే మీరేటండి పైకి కింద కూర్చుండే చపాతీ బటర్ మసాలా తింటా ఏటండి పప్పు బ్యాచ్ అంటున్నారు అని అడిగాడు, చెప్పాడు. వాళ్ళు మళ్ళీ పిలిపించుకున్నారు వివరం. ఇంకేం వివరాలు కావాలి మీకు? ఖచ్చితంగా మీకు ఓటం ఉందనుకుంటారు అందులో ఎవరైతే అడ్డుపడుతున్నారో వాళ్ళు. చర్యలు తీసుకోకపోతే అంతే కదా. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎంత గింజుకున్నా కానీ ఏం చేయగలదు? పై వాళ్ళు సహకారం లేకపోతే ఎవడోడు పులిహార కథనం రాశాడు. జగన్మోహన్ రెడ్డి మోడీకి సహకారం బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డికి. చంద్రబాబు గారు వెళ్తే ఏం చెప్పారంటే, మీ అభివృద్ధి చూసుకోవడం మీకు ఏం కావాలో ఇస్తాం తప్ప అని ఏమనకండి అన్నారు మోడీ గారు అని చెప్పేసి ఒక కథనం రాశాడు. అది నిజమనుకోవాల్సి వస్తుంది కదా. ఆ క్రమంలోనే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల మీద కూడా చర్యలు ఉండవా? ఇప్పుడు మీకు ప్రత్యక్షంగా కనపడుతుందండి. నిన్నటి దాకా ఒకలా నడిచింది, చాలా వేగవంతం ఉంది, ఒకళ్ళు డెఫినెట్గా తీసుకెళ్తారు అనుకున్నారు. హైకోర్టులో ఆయన బెయిల్ రిజెక్ట్ అయిపోయిన తర్వాత లుకౌట్ నోటీస్ ఇచ్చేసి అమ్మాయ అని దుప్పుడు కప్పేసుకుంటారు. మిథున్ రెడ్డి బెయిల్ రిజెక్ట్ అయిన క్షణం వీళ్ళు వల వేసి పట్టుకోవాలి. ఎవరిని పోలీసులు తలుచుకుంటే పట్టుకోలేరా? ప్రత్యేక అధికారి సిట్ బృందం అంటే స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం. కార్తికేయన్ నిన్న మొన్న హంట్ అనే సినిమా వచ్చింది, వెబ్ సిరీస్ చూడండి. అందులో రాజీవ్ గాంధీ మర్డర్ జరిగింది కదా, దాంట్లో చిన్న ఆధారం పట్టుకుని వాళ్ళు బొమ్మలు ఆగేశారు. వాళ్ళు 90 రోజుల్లో 100 రోజులు కరెక్ట్గా ఆయన బర్త్డే నాటికి కథ ముగిసిపోయింది. ఇది ఎన్నాళ్ళు సాగదీస్తున్నారు. జీళ్ళుబాబు కోటి పిల్ల తీర్థంలో జీళ్ళు సాగదీస్తారు, అలా సాగదీస్తున్నారు. మెల్లమెల్లగా గట్టిపడిపోతుంది. తర్వాత కొరకాలంటే కొరకడదాం. ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఏమంటుందంటే గ్యారంటీకి నేనేమనుకున్నా అంటే అతని మీద కఠినమైన చర్యలు, దూకుడు చర్యలు తీసుకోకుండా కూర్చోబెట్టి విచారించండి ఏదైనా పెట్టి అంటారు. వాళ్ళ వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకున్నాను. మామూలుగానే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయామంటారు. వాళ్ళ లాయర్లు కూడా దగ్గర కూర్చోబెడితే ఇంటికాడి నుంచి పట్టుకెళ్ళిన తప్పుడు కప్పేసి పడుకుంటాడు. అక్కడ చెవిరెడ్డిని, కాకాని గోవర్ధన్ రెడ్డిని వీళ్ళని పక్కగా పట్టుకుని వచ్చారు. ఏం పట్టుకున్నారండి? వాళ్ళ అంతరాలు వచ్చి దూకెత్తారు ఇందులో. వీళ్ళు ఎక్కడ పట్టుకున్నారు? మీరు భలే పిచ్చోళ్ళండి. ఎవరిని వీళ్ళు పట్టుకున్నారు? వాళ్ళే దూకేశారు వచ్చి. వంశీ ఎలా దొరికాడు? సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో దొరికాడు. అతను ఏ కేసులో బుక్ అవ్వాలి?
ఏ కేసులో బుక్ తెలుగుదేశం పార్టీ మీద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఎన్ని ఇప్పుడు నాని మర్డర్ కేసులో రావాలి, నాని మీద హత్య ప్రయత్నంలో దొరకాలి కదా, బాబు కొడుకులు ఇద్దరు ఉన్నాయి. ఆల్రెడీ కేసు అయ్యింది కదా, ఎందులో దొరికాడు అతను? లిక్కర్ కేసులో. కాకాని గోవర్ధన్ రెడ్డి ఆల్రెడీ ఎప్పుడో వాళ్ళ కోర్టులో దొంగతనాలు వాళ్ళ ఫైల్ కేసులు ఇవన్నట్లు బుక్ అవ్వాలి, ఎందులో దొరికాడు? నిన్న కాక మొన్న ప్రసన్న కుమార్ రెడ్డి అంత దారుణమైన నీచమైన వ్యాఖ్యలు చేశాడు. అవును, మరి ప్రసన్న కుమార్ నేను ఒకటి చెప్తున్నాను వినండి, మనం నో డౌట్ కూటమి ప్రభుత్వానికి, ఆ కూటమిలో ఉన్న పార్టీలకు బీజేపీ మిగతా ఇద్దరికి కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చాం. కూటమిలో బీజేపీ చేరిన తర్వాత బీజేపీ మీద విపరీతమైన వ్యతిరేకత ఉన్నా నాలాంటి వాళ్ళు కొంతమందికి చచ్చినోడి పెళ్ళికి వచ్చింది కానీ సావనేరా బాబు అనుకున్నట్టుగా సపోర్ట్ చేసాం. వాళ్ళు గెలవాలని కోరుకున్నాం, గెలిచిన తర్వాత కూడా వాళ్ళు బాగానే చేస్తున్నారు అనుకుంటున్నాం. ఇప్పుడు అదేంటండి, మీరు మీ నియోజకవర్గంలో, మీరు హైదరాబాద్లో ఉంటున్న నియోజకవర్గంలో బీజేపీ ఎంపీకే సపోర్ట్ చేసామని అన్నారు. అదే కదా చెప్తున్నాను, అది సావనే పోనే అనుకున్నాం, వేసాం. ఇదే ఈ మంచోళ్ళతో కలిసి సజ్జన సాంగత్యం చేస్తున్నారు వీళ్ళు, మొన్నటిదాకా జగన్తో ఉన్నారు, ఫోన్లో మన మారు మనసు పొందారు వీళ్ళు అనుకున్నాం. అవునే కదా, ఇప్పుడు మళ్ళీ ఆడే మావాడు అన్నట్టుగా ఉంటున్నారు. కానీ కాదేమో అని అనిపిస్తుంది ఓ పక్కన లోపల, కానీ ప్రత్యక్షంగా జరిగి చూస్తుంటే ఏమనుకోవాలి ఎవరన్నా. ఎంత మీరు అభివృద్ధి ఎవడు అడగట్లేదండి. అభివృద్ధికే ఓట్లేసి జనం మిమ్మల్ని ఆదరించాలంటే చంద్రబాబు గారు ఎప్పటికీ ఓడిపోకూడదు. 95 నుంచి ఇప్పుడు దాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలి, 2 రాష్ట్రాలకే ఉండాలి విడిపోయినా కానీ. మరి అయితే ఇక్కడ ఒక మాట, ఇప్పుడు ఈ విషయానికి వస్తే గాలి భానుప్రకాష్ మాట్లాడింది, మీరు చెప్పిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడింది, చర్యలు తీసుకుంటే ఇద్దరి మీద తీసుకోవాలి కదా. గాలి భానుప్రకాష్ మాట్లాడిన దాంట్లో అంత తీవ్రత లేదు. ఓకే, రోజా గారు మాట్లాడిన దాంతో పోల్చుకుంటే గాలి భానుప్రకాష్ గారు చాలా సౌమ్యుడు. నిన్న కాకమున్నాడు గాలినా కూడా అన్నారు, ఎంత మాట అనేసింది అన్నది కదా, గాలికి పోతాడు, అదే ఆ టైం మాట్లాడేసింది ఆవిడ. మరి అది కరెక్టా? వాళ్ళకి కొంత వెసులుబాటు ఉంటుంది, వాళ్ళకు ఒక ప్రత్యేకమైన ప్రివిలేజ్ ఉంది. మొగుళ్ళు పీకుల కోసం చంపేస్తున్నా కానీ అయ్యో పాపం అంటున్నారు, వాళ్ళు ఏమంటారు కానీ మళ్ళీ అవన్నీ ఇప్పుడు రకరకాలు మాట్లాడుతున్నారు కదా, కొంత వెసులుబాటు ఉంటుంది. ఎందుకంటే సహజంగానే వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఉంటారు, వాళ్ళు తిరిగి మాట్లాడలేరు. మగవాడి దౌర్జన్యం, దుర్మార్గం రాజకీయాల్లోకి వచ్చినా లేకపోతే ఉద్యోగాల్లో అయినా వాళ్ళ మీద వేధింపులు ఉంటున్నాయి అని ఒక ప్రత్యేకమైన వాళ్ళకి ప్రివిలేజ్ ఉంటుంది. దాన్ని వీళ్ళు దుర్వినియోగం చేసుకుంటారు కొంతమంది. వీళ్ళు రోజా గారు ఏ విషయంలో ఉన్నా సరే చాలామంది కార్యకర్తలు, ప్రశాంత్ రెడ్డి ఇప్పుడు అట్లా మాట్లాడింది కాదు, చాలా పద్ధతిగా మాట్లాడతారు. అసలు ఆవిడ అన్నాడంటే జనాల్లో రియాక్షన్, ఇప్పుడు రోజా గారిని ఇతను ఎలా అన్నాడని చెప్పేసి మొత్తం వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడారు. మన వాళ్ళందరూ ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడలేదు వాళ్ళంతా? అప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు నేనేమంటున్నాను, రోజా గారిని తిట్టడం తప్పే అంటున్నాం మనం తటస్థులుగా. వాళ్ళు కూడా మాట్లాడాలి కదా. అలాగా ఒక మహిళకి జరిగిన అవమానంగానే భావించాలి ఎవరైనా సరే. అమరావతి మహిళల్ని అవమానించినప్పుడు కూడా వీళ్ళందరూ స్పందించాలి. అలా స్పందించినప్పుడు పార్టీలుగా చూసినప్పుడు డెఫినెట్గా పార్టీలుగా చూస్తారు వీళ్ళని, పోలీసులతో సహా. ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చారనుకో, మిమ్మల్ని మేమే తిరిగి కంప్లైంట్ ఇవ్వకుండా మిమ్మల్ని లోపల వేయకుండా పంపించినందుకు సంతోషించాలి. గతంలో వాళ్ళు అలాగే చేసేవారు. సపోజు వాళ్ళు పోతా ఫ్లెక్సీ చింపేవారు వాళ్ళు, టీడీపీ వాళ్ళ. ఇదేంటని అడిగడానికి ఎవడన్నా వెళ్ళి ఆయన కొట్టేసి పోలీసు వాళ్ళు అంకలు దాక్కునేవారు వాళ్ళు. చూడండి మమ్మల్ని ఫ్లెక్సీ చింపేసాడు, మమ్మల్ని కొట్టారని వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారనుకో, పోలీసులు కూడా దవడమే కొట్టేసి వాళ్ళ మీద కేసెట్టేవారు. అవునా కదా? మీరు ఎవరిని అడిగినా చెప్తారు. అలాంటిది సిఐ గారు చాలా బాగా మర్యాదగా మాట్లాడి, ఏమంటే బాబు మీ మీద కూడా కేసు పెట్టారు ఇది వరకు, అప్పుడు మేము కూడా సాధారణంగా కేసు పెట్టిన వెంటనే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే కుదరదండి. ఒకసారి వాళ్ళు దర్యాప్తు చేయాలి, విచారణ చేయాలి. ఇక్కడ అసలు ఏం జరిగిందో విచారించి అప్పటికే వాళ్ళు ప్రాథమికంగా కొన్ని ఆధారాలు అంచనాకు రావాలి, ఆధారాలు లభ్యం అవ్వాలి. నిజంగా జరిగింది అనుకున్నప్పుడు కేసు నమోదు చేయాలి. అంటే ఇక్కడ నాకు ఒక విషయం గుర్తొచ్చింది, అందరికీ తెలిసిన విషయమే. రోజా గతంలో చేసిన వ్యాఖ్యలు గుర్తు చేసుకొని డెఫినెట్గా భానుప్రకాష్ మాట్లాడింది తప్పే, ఖండిద్దాం. కానీ ప్రజలు రిసీవ్ చేసుకునేటప్పుడు దీన్ని రోజా మీద సానుభూతితో, లేకపోతే అయ్యో భానుప్రకాష్ ఇట్లా అనేశాడు అని చెప్పి వెంటనే రోజా మీద సానుభూతి చూపించే అవకాశం లేకుండా గతంలో ఆవిడ మాట్లాడిన మాటల వల్ల చేసుకున్నారేమో కదా. నేరుగా ఏం చేస్తారు, రేప్ చేస్తారా?
అని మాట్లాడేసింది కదా. ఆవిడ అలాంటి మాటలు మాట్లాడకుండా నోరు అదుపులో పెట్టుకుంటే డెఫినెట్గా ఇలాంటి వాళ్ళని కూడా అన్నప్పుడు అయ్యో పాపం అని అంటారు కదా. ఆవిడ దళితులను అవమానించింది, తోటి రాజకీయ నాయకుల్ని, తండ్రి లాంటి చంద్రబాబు నాయుడు గారిని అవమానించింది, సోదరుడు లాంటి లోకేష్ గారిని అవమానించింది, పవన్ కళ్యాణ్ గారిని కూడా మాట్లాడింది, ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడింది, పోలీసులను కూడా తిట్టింది, బూతులు తిట్టింది. ఆడవారు సాధారణంగా బూతులు మాట్లాడరు, అయినా సరే ఆవిడ మాట్లాడింది. ఇప్పుడు కూడా మాట్లాడుతుంది. అది నా హక్కు అనుకుంటుంది ఆవిడ. కారణం ఏంటి? ఇప్పుడు ఈవిడ కంప్లైంట్ ఇచ్చింది వెంటనే, అలా వీళ్ళు ఎందుకు ఇవ్వలేదు గతంలో? ఒకళ్ళిద్దరు ఇచ్చిన వాళ్ళు పట్టించుకోలేదు అనుకోండి. అయినా సరే ఇప్పుడు ఇవి డిమాండ్ చేస్తున్నాడు, వీళ్ళు ఎందుకు డిమాండ్ చేయలేదు? ఆ లోకు కట్టారు వాళ్ళు. అంటే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మహిళా సదస్సుకి రానివ్వకుండా చేయగలిగారు కదా. అలా కాదండి, వాళ్ళ ఆవిడ్ని రానివ్వకపోవడం కరెక్ట్. అయినా సరే ఆవిడ కొట్టి తిట్టి లోపలేదు, తీసుకెళ్ళి హైదరాబాద్లో వదిలేశారు. మీకు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఈ రకమైన దుర్మార్గం, దౌర్జన్యం ఉండదండి. మనం ఉండమని చెప్తున్నాం, ఒక్కోసారి అవసరమైన చోట. అలా లేకపోవటం వల్లే ఇలా మాట్లాడుతున్నారు. దీనివల్ల మీకు, మీ పార్టీకి, మీ కార్యకర్తలకి, మీ కూటమిలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మైనస్ అవుతుంది. కూటమి ప్రభుత్వ పెద్దలందరూ ఆలోచించుకోవాలి. ఎంతసేపు మీలో కొంతమంది కలెక్షన్ కింగుల కింద మారిపోయారంట. ఇలాంటివన్నీ కొంచెం ఆపి అప్పుడప్పుడు లెక్కెట్టుకుంటూ ఆపి చూడాలి ఏం జరుగుతుందో. ఇక షాపులో డబ్బులు లెక్కెట్టుకుంటూ ఉంటాడు, ఎవరన్నా అటు ఇటు మసులు తిన్నట్టు అలా ఆపి చూస్తాడు డేటాన్ని. అలా చూడాలి కదా ఇల్లు కూడా. ఇప్పుడు షాప్ దగ్గరికి వెళ్ళండి, లాస్ట్లో కట్టేసి ముందో లేకపోతే మధ్యాహ్నం పొద్దున్నో డబ్బులు లెక్కెట్టుకుంటూ ఉంటాడా? ఎంత కలెక్షన్ వచ్చిందో చూసుకుంటాడా? లెక్కెట్టుకున్నాడు. మీరు సడన్గా వెళ్ళారనుకో, అది ఆఫీస్ ఇవ్వడం అని చూస్తాడా? కబక్క చేతిలో లాక్కుపోతానికి వచ్చాడా లేకపోతే ఎందుకు వచ్చాడా అని చూస్తాడు కదా. ఇల్లు కూడా అలా చూడాలి కదా, డబ్బులు లెక్కెట్టుకుంటాం ఆపేసి. ఇది ఒళ్ళు మండి మాట్లాడుతున్న మాటల చూస్తుంటే చిరాకు వచ్చి. ఇప్పుడు రోజా గారు ఏం మాట్లాడితే తప్పే లేదండి, ఇంకా మాట్లాడద్ది. ఎందుకంటే మీరు ఆడుదాం అందరం 100 కోట్లు స్కామ్ అని చెప్పారు, ఇప్పుడు వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేటువంటిది చూస్తుంటే ఆవిడేం స్కామ్ చేయలేదేమో అనిపించుతా, ఆవిడ తప్పేం లేదేమో అనిపిస్తా. నిజంగా ఆవిడ రేపు అంటది, నేను తప్పు చేసి ఉంటే మీరు ఎందుకు కేసు పెట్టలేదు. అవును, ఖచ్చితంగా అంటారు కదా. దానికి మీరు మళ్ళీ ఏదో లీకులు, ఎవడో కాపాడుతున్నాడో, ఆడు కాపాడుతున్నాడు, వీడు కాపాడు, సిగ్గులేదా మీకు? మీరు కాపాడడం ఏంటి? ఆ కాపాడు కూడా బుద్ధి లేదా? అంటే మీకు ఓట్లేసి కూర్చోబెట్టింది, వాళ్ళతో యుద్ధం చేసింది మీరు ఎంజాయ్ చేయడానిక? రైట్. ప్రజలు ఏమైపోతారు? మీకోసం ఆక్రోశించిన వాళ్ళు, ఉక్రోషంతో ఊగిపోయిన వాళ్ళు, రోషంతో రగిలిపోయిన వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి మనోవేదననే, మానసిక అనారోగ్యంనా మీరు ప్రసాదించేది? అందరినేమో నీళ్ళు ఇస్తారు, ఎవరికోసం ఇస్తారు? ఇచ్చి తీరాలి. పెన్షన్ ఇవ్వాలి, ఎవరికోసం ఇస్తారు? ఎవరు సొమ్ము ఇస్తారు? ఇప్పుడు తల్లికి 100 ఇస్తున్నారు, మీరు అన్నారు ఇచ్చారు. తల్లి కూడెడుతున్న ఊరికి ఉపకారమా అంటారు వాళ్ళు. మీరు స్పెషల్గా చేసింది ఏమీ లేదంటారు. మీరు ఇలా ఈ సెట్లు పడితే బాగా కొట్టారా అంటారు. అది గుర్తుపెట్టుకోండి. ఊరికి ఉపకారం చేసినట్టు, అది ఊరికి ఉపకారం చేసినట్టు. ఒక ఊరంతా ప్రశాంతంగా ఉంది, పసిబిడ్డలు స్కూళ్ళకి లేకపోతే ఆటలకి వెళ్తూ ఉంటారు, ఓ పిచ్చుకోకు తిరుగుతూ ఉంటుంది, కనపండు నల్ల గరిచేస్తూ ఉంటుంది. దానికి మీరు బిస్కెట్లు వేసి, మెడలో బిస్కెట్ల దండేసి దాన్ని వదిలేయరనుకో, మీరు ఏం చేస్తే కూడా ఉపయోగం ఉండదు. రైట్. నీకు చిన్న చెప్పాలా, మా తాతయ్య గారు, మున్సిపల్ గారు ఒక ఆయన ఉండేవాడు, అంటే మా చిన్న తాతయ్య గారు. ఆ వీధిలో వాళ్ళ ఇంటికాడ నల్ల కుక్కోటి ఉండేది. వాళ్ళు మండువా అరుగుల మీద కూర్చుని వీళ్ళు పంచాయతీలు అవి చేస్తూ ఉంటారు. ఆయన మున్సిపల్ కాబట్టి అక్కడ అప్పుడు గుదిబండలో ఇలాంటివి అవి ఉంటాయి. అంటే గుదిబండ వేసేవారు తెలుసా మీకు? సెక్స్ చేసేవాడు గ్రామాధికారి, అక్కడ గుదిబండ ఏంట్రా అంటే మెడకో కాలుకో కానీ పడేసేవారు ఒకటి పెద్దదే. అలా ఉండాలి, పొద్దున్నుంచి అందాక ఏదో సెక్స్లు వేసేవారు. అలాంటివన్నీ ఉంటాయి. గ్రామ నౌకరు ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటారు అక్కడ కుక్క ఉండేది. ఎవరన్నా వచ్చారో మురుగుతూ ఉండేది, గుండెలు అవిసిపోయేలా మురిగేస్తూ ఉండేది. ఎద్దులాగా ఎంత ఉండేది కుక్క అయినా కానీ. దాన్ని చూసి భయపడుతూ ఉండేవాళ్ళు మేము కూడా ఆ వీధిలోంచి వెళ్తానికి. ఆయన ఏం చేశాడంటే కుక్క బిస్కెట్లు తెప్పించి దాన్ని దండ కింద గుచ్చి దాన్ని మెల్ల వేసాడు. అది అలా కూర్చుని బిస్కెట్ కూరుకుంటూ కూర్చుని ఏమైనా పట్టించుకోకుండా. కనీసం అలాంటి పని చేయాలి కదా మీరు. ఏంటంటే థ్యాంక్ యూ.